క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకొని అప్పుడు పాఠంలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. అందుకు అతని యజమానుడు వారిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొనువాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వారి యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ప్రార్థన చేసుకుని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించండి. లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, ఆ దెయ్యం నీలో ఉన్నదా? ఆ దెయ్యం. దెయ్యం అంటే అర్థం ఏంటి? అంటే దెయ్యం ఎవరు అంటే సాతాను, అపవాది. వాడు కలిగించి, అలాంటి వాడు కలిగించే కొన్ని లక్షణాలు నీలో ఉన్నాయేమో పరీక్షించుకో. ఏంటి ఆ లక్షణాలు అని అంటే, ఎన్ని విషయాలు అని అంటే 7 విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పినది చేసినది ప్రతి ఒక్కటి కూడా క్రమముగా ఉంటుందన్నమాట. ఒక వ్యక్తిని ఆత్మీయంగా బలపరిచి పరలోకం చేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారిలోని ఏ లోపము లేదు, ఏ పాపం లేదు, అసలు ఏ తప్పు లేదు ఆయనలో. ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తి ఇక్కడ నుంచి కానీ లేకపోతే ప్రపంచానికి కానీ తెలిస్తే ఆ వ్యక్తి గురించి మామూలుగా పరిశోధన చేయరు. ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటే ఈ లోకంలో మామూలు వ్యక్తులు లేరనమాట. చదువుకున్న వారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తర్వాత శాస్త్రవేత్తలు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి గురించి గన పబ్లిక్ కానీ లేకపోతే ఏ విషయమైనా ఒక వ్యక్తి గురించి వెడితే ఆ వ్యక్తి గురించి మామూలుగా పరిశోధన చేయరు. ఎలా చేస్తారంటే చాలా లోతుగా చేస్తారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా చేశారు. ఆయన ఈ లోకానికి వచ్చారు, తర్వాత ఈ లోకంలో ఆయన చేసిన పరిచర్య కానీ అవన్నీ కూడా, ఆ తర్వాత ఆయన శిలువలో మరణించి తిరిగి పునరుద్ధానుడయ్యి తండ్రి యొద్దకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు అంటే పరిశోధన చేశారు. ఆయన తిరిగిన ప్రదేశాలు కానీ, ఆయన సిలువేసినవి కానీ, సిలువేసిన స్థలం కానీ అవన్నీ కూడా ఏం చేశారు అంటే పరిశోధన చేశారు. అవన్నీ కూడా ఎంతగా చేశారు అని అంటే, ఒక వ్యక్తిలోని శ్రేష్టమైన ఒక వ్యక్తిలోని ఎన్ని లీటర్ల రక్తం ఉండిద్దంటే సుమారు 6.5 లీటర్ల రక్తం ఉండేది.
అది మొత్తం కూడా ఆయన దేహంలో నుంచి మొత్తం కూడా పోయింది. ఇంకా ఎంతగా ఆయన గురించి చెప్పారు అని అంటే, ఎంతగా చేశారు అని అంటే, ఆయన రక్తము ఆ కొండ మీద నుంచి పడుతూ ఉంటే ఆ రోజున కుష్ఠరోగులు వాళ్ళని ఏం చేసేవారంటే ఊర్లో ఉంచేవాళ్ళు కాదు. ఎక్కడ ఉంచేవారు అని అంటే ఊరి దూరంగా ఉంచేవారు. అది మనలో మన దేశానికి ఈ ప్రాంతానికి కూడా వచ్చింది. కుష్టి వ్యాధి కాదు, ఏంటది ఏంటంటే కరోనా. కరోనా అండి. ఆ కరోనా వస్తే ఏం కాదు అనాది కదా దగ్గర ఉంచారా, అంత దగ్గరికి వెళ్ళి చెప్పారా? సేవకులు చెప్పారులేండి. కానీ మామూలు వ్యక్తులు వాళ్ళు ఏం చేశారు? ఒక గదిలో పెట్టారు, లేకపోతే దూరంగా హాస్పిటల్లోని అక్కడని ఇక్కడని ఉంచారు. అదే విధంగా ఆ రోజున మనం చూడు కరెక్ట్ వస్తుంది. ఆ రోజున కూడా జరిగిన విషయం ఏంటనంటే వాళ్ళని తీసుకెళ్ళి గుహల్లోని లేకపోతే దూర ప్రాంతాన ఉంచారనమాట. వాళ్ళు రావాలి అని అంటే, ఊర్లోకి రావాలి అని అంటే మేము కుష్ఠరోగులు కుష్టి వ్యాధి కలగ వాళ్ళు తప్పుకోండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు అనమాట. వాళ్ళు ఒక గుహలో ఉన్నప్పుడు ఆయన రక్తము ఆ కొండ మీద నుంచి వాళ్ళ మీద పడితే వాళ్ళు ఆ కింద పైన కొండ కింద ఉన్నప్పుడు వాళ్ళ మీద పడితే ఆ కుష్టి వ్యాధి కూడా పోయింది. అంతగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి పరిశోధన చేశారు, శాస్త్రవేత్తలు చెప్పి ఉన్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయనలోని ఏ తప్పు లేదు, ఏదీ లేదు. ఆయన నిజరక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. అప్పటికి వచ్చిన గ్రంథం యెషయా గ్రంథం, ప్రవచనం. కానీ ఆ తర్వాత ఏం చెప్పారు? వాళ్ళన్ని ప్రతి ఒక్కటి కూడా పరిశోధించి చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం, ఒక వ్యక్తిని బలపరిచే విషయం, బాగు చేసే విషయం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. కొన్ని ఉపమానాలు చెప్పారు అని అంటే ఆయన చెప్పిన ఉపమానాల్లోని ఎందుకు ఆ ఉపమానాలు చెప్పారు అని అంటే ఒక వ్యక్తికి అర్థం అవ్వడానికి చెప్పి ఉన్నారు. ఇప్పుడు చూడండి, 7 విషయాల్లోని ఒక విషయం ఏంటనంటే అపవాది కలిగించేది ఏంటి అని అంటే ఒకటే చూడండి, ఏంటిదనంటే సోమరితనం. ఏంటంటే సోమరితనం. సోమరి ఎక్కడికి వెళ్ళమని చెప్పిండు? చీమల యొద్దకు వెళ్ళమని చెప్పిండు. సోమరితనం, అది సోమరి అనేది చాలా ప్రమాదమైంది. చీమలు చూడండి, అవి ఏం చేసుకుంటాయి అని అంటే వేసవి కాలంలో ఏం చేస్తాయి? వాటిని ఆహారం అవి సిద్ధపరచుకుంటాయి. మరలా వర్షాకాలం వచ్చినప్పుడు మేము బయటికి వెళ్తే ఏమైపోతాం? కొట్టుకెళ్ళిపోతాం వానకే. అందుకని అవి సమయం ఉన్నప్పుడు వేసవి కాలంలోనే ఆహారాన్ని ఏం చేసుకుంటే సిద్ధపరచుకుంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఇది బైబిల్లో ఎన్నిసార్లు ఉందనంటే ఈ సోమరి అనే విషయం, సోమరితనం గురించి 16 సార్లు ఉంది బైబిల్. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఇక్కడ తలంతుల గురించి. ఒకనికి ఎన్ని తలంతులు అండి? 10 తలంతులు. ఒకనికి 5, ఒకనికి 1. ఎవరి సామర్థ్యం కలది వాళ్ళకి ఇచ్చి ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు 10 ఆయన ఏం చేసిండు? 10 తీసుకున్న ఆయన 10 చేసిండు. 5కి 5. ఈ 1 ఇచ్చిన ఆయన ఏం చేసిండు? పాతి పెట్టిండంట. ఎందుకు పాతి పెట్టిండనే చూడండి. ఆయన ఒక ఆలోచన, ఆయన చెప్పిన విషయం చూస్తే 25వ వచనం నుంచి చూడండి, 25 చూడండి, మత్తయి సువార్త. గనుక నేను భయపడి పై నుంచి చూడండి, 24 చూడండి. తర్వాత 1 తలంతు తీసుకునే వాడును వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడు నైనా కఠినుడవని నేనెరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీవు తీసుకోమని చెప్పెను. ఏమీ చేయలేని వాడు,
వాళ్ళు ఏం చేస్తారంటే సాకులు ఎత్తుకులాడతారు. వాళ్ళు చెప్పే మాటలు కూడా ఎలా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. తాను నువ్వు ఎవరు వేనని చెప్తున్నాడంటే నువ్వు కఠినుడు, అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకుంటారా? ఆ తర్వాత అక్కడ పైన 25-26లో చూడండి, అందుకు అతని యజమానుడు వారిని చూసి సోమరివైన చెడ్డదాసుడా, ఏం పేరు పెట్టిండు? సోమరివైన చెడ్డదాసుడా. తర్వాత చెబుతూ, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా? మరి ఎరిగినప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు? నువ్వు భయపడేటప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఆ తర్వాత చెబుతున్న విషయం, అది సాహుకారుని యొద్ద ఉంటే నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా తీసుకునేవాడిగా అని చెబుతున్నాను. ఆ తర్వాత కింద విషయాలు ఏం చెబుతున్నారు? కలిగిన ప్రతివానికి ఇవ్వడును, అతనికి సమృద్ధి కలుగును. కలిగిన ప్రతివానికి కూడా ఏమొస్తుంది? ఇంకా కలుగును, సమృద్ధి వస్తుందని. తర్వాత ఏమో చెప్తున్నారంటే, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. అందుకనే చెబుతున్నారు కదా, ఎలా ఉండాలని చెబుతున్నారని అంటే, నువ్వు హుషారుగా ఉండాలి, సోమరిగా నువ్వు ఉండవద్దు. అర్థమవుతుందండి? నువ్వు అన్ని విషయాల్లో ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. అందుకనే పౌలు గారు చెప్తున్నారు కదా, ఎల్లప్పుడూ మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుండి. ప్రభునందు ఆనందం ఉందండి, ప్రభునందు సంతోషం ఉంది. నువ్వు చేసే పని విషయాల్లో కానీ, నువ్వు వెళుతున్నప్పుడు కానీ ప్రభువుకి చెప్పి, ప్రభువుకి ఏదైనా కానీ ప్రతి ఒక్కటి నువ్వు ఏది మొదలుపెట్టినా, ఏది చేసినా కానీ నువ్వేం చేయాలి? ప్రార్థనతోనే ప్రారంభించాలి. దేవునికి ప్రతి ఒక్కటి కూడా చెప్పాలి. ఆయన నా మనవి వినడం అని కదా చాలా మంది ఈ రోజు ఏం చేస్తున్నారంటే, ఆయనకు భయపడి ప్రార్థన చేయరు. ప్రార్థన చేయాలండి ప్రతి ఒక్కరు కూడా. అర్థమవుతుందండి? ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, అపవాది నీకు కలిగించేది ఏంటంటే సోమరితనం. ఆ సోమరితనం వలనే నీవు ఎలా ఉంటావనంటే, నీకు ఏమీ లేకుండా నువ్వే చేసుకుంటావు. ఎవరో చేసే పని లేదు, నీవే ఆ సోమరితనం వలన చేసుకుంటావు. చాలా మంది చదువుకొని కూడా చాలా మంది ఖాళీగా ఉంటారు, లేకపోతే మాకు ఏమీ లేదు అని అంటారు. దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, నువ్వు కష్టపడి నువ్వు నీ చేతులతో ఏం చేయాలంట? మంచి పని చేయి. ఆయన నీ కష్టార్జితాన్ని ఏం చేస్తారో దీవిస్తారో, ఆశీర్వదిస్తారు. నేను ఏమీ చేయలేను, నా చేత కాదని అలాగే కూర్చుంటే అలాగే ఉండిపోతావు. నువ్వు దేవుని మీద భారం వేసి నువ్వు ముందుకు సాగు. నువ్వు చేసేది ఏదైనా కానీ, జాబు ప్రయత్నం అయినా చెయ్యి, ఆగవద్దు. లేకపోతే నీ పని అయినా కానీ ఏదైనప్పటికీ కూడా నువ్వు చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయాల్లో కొంతమంది వ్యక్తులు తోటలో పనిచేస్తున్నప్పుడు ఉదయాన్నే వెళ్ళారు. ఆ తర్వాత కొంతమంది ఎక్కడున్నారు? బయట ఉన్నారు. ఏ సమయం అయింది? మధ్యాహ్నం అయింది. అయినప్పటికీ మీరు అక్కడికి వచ్చి ఆయన చెబుతున్న విషయం, మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు? పని చేయకుండా ఎందుకు ఖాళీగా ఉన్నారంటే, మాకేం పని లేదంటే, ఇదిగో తోటలోకి వెళ్ళి పని చేయి. వాళ్ళేమో ఉదయం వెళ్ళి చేస్తూ ఉన్నారు, వీళ్ళు మధ్యాహ్నం వెళ్ళారు. మాకు ఎక్కువ అనుకున్నారు, అందరికీ ఏమిచ్చిండు? సమానంగా ఇచ్చిండు అనమాట. అర్థమైందండి? కష్టపడే వారిని, హుషారుగా ఉండేవాళ్ళనే, ఆనందంగా ఉండేవాళ్ళనే దేవుడు ఎక్కువగా ఏం చేస్తారు? ఇష్టపడతాం. అర్థమవుతుందండి? నీ పనిలోనే ఎవరున్నారు? దేవుడు ఉండవు. అర్థమవుతుందండి? నువ్వు చేసే పనిలోనే దేవుడు ఉండవు. నీకు సహాయం చేయడానికి నువ్వు సోమరిగా ఉంటే ఏ ప్రయోజనం లేదండి. వెళ్ళాలి మందిరానికి, వెళ్ళకపోతే ఏమైతుంది? అలా అంటే నీకు దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? రోజున చూడండి, ఎక్కడ చూసినా కానీ పరుగున ఉరుకులు పెడుతూ ఉంటారు. అర్థమవుతుందండి? ఎందుకని క్రైస్తవులోని ఎందుకని నిరాశ ఎవరు కలిగిస్తున్నారనంటే, అపవాది నిన్ను ముందుకు సాగకుండా, నువ్వు అభివృద్ధి చెందకుండా, నువ్వు ఫలించకుండా వాడు చేస్తూ ఉన్నా. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ఏం చెబుతున్నారు? వాళ్ళు కలిగించే విధానం చూడండి ఎలా ఉన్నాయో. సామెతల గ్రంథం 3
16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనానికి ముందు ఏం నడిచిందంట? గర్వం. ఈ గర్వం చాలా ప్రమాదం. ఆ దెయ్యం అంటే ఏ దెయ్యం అంటే ఇదే దెయ్యం. నాకు రాత్రులు కనపడ్డదే, లేకపోతే పొద్దున్నే రాత్రులు వచ్చి నన్ను రమ్మంటుందే, వాళ్ళు వీళ్ళు వీళ్ళ మీద చెప్పడం కాదు. దెయ్యం అంటే ఏంటి అని అంటే ఇదే. అర్థమవుతుందండి? ఒకటి ఇందాక చూపించింది ఏంటది? సోమరితనం. రెండోది ఏంటంటే మనుషులు గర్వం. ఆ గర్వమే నిన్ను ఏం చేస్తుందంట చెబుతున్నారు. నాశనములకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. బైబిల్ గ్రంథంలో ఈ గర్వం గురించి ఎన్నిసార్లు ఉందో తెలుసండి? 47 సార్లు ఉంది బైబిల్ గ్రంథం గర్వం గురించి. ఇందులోని గర్వంగా మాట్లాడిన గర్వంతో ఏదైనా కానీ మనం ఏదైనా అది వచ్చినా కానీ చాలా ప్రమాదం. సంసోను న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలోని అక్కడ సంసోను దగ్గరికి ఆయనకు వివాహం అయిన తర్వాత సంసోను ఒక కథ పొడుపు కథ వేస్తారనమాట. ఫిలిస్తీన్ వేసిన తర్వాత వాళ్ళు వచ్చి అది వాళ్ళ వల్ల కాదు, తెలియదు వాళ్ళకి. దాన్ని తెలుసుకోవడానికి ఆమె సంసోను భార్య దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమంటారో తెలుసండి? దాని విషయం ఆ కథ అర్థం ఏంటో తెలుసుకో, మేము అతని గర్వాన్ని అణిచి వేస్తామని చెబుతాం. ఎందుకు గర్వం? అర్థమవుతుందండి? గర్వం వలన చాలా ప్రమాదం. ఈ గర్వం నిన్నే ఏం చేస్తుంది? అణిచేస్తుంది, ఎవరో కాదు. ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా నీ పనలు నా పనము చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకతని సహోదరుడు, నీవు నిశ్చయముగా మమ్ము నేరదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అంటే ఇది ఏ విషయం కనబడుతుందంటే యోసేపు అన్నలు. యోసేపు అన్నలు యోసేపు మీద పెట్టుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఏం కనబడుతుందనంటే అసూయ. అసూయ అసూయ వలన ఏమొస్తుందో తెలుసండి? దేహంలోనే సంతోషం ఉండదు. ఈ అసూయ ఆదిలోనే అపవాది ఒకళ్ళ మీద ఉపయోగించింది, ఒకళ్ళకి రప్పించింది. ఎవరండి? హేబేలు కయ్యోను మీద. ఈ అసూయ గురించి బైబిల్ గ్రంథంలో 18 సార్లు ఉంది. ఆదికాండం 26వ అధ్యాయంలో ఈ గురించి ఇక్కడ చూస్తే ఇంకా ఎవరి మీద వస్తుంది అని అంటే ఇంకా ముందుకెళ్తే ఆదికాండం 26వ అధ్యాయంలో ఈ అసూయ ఎవరి గురించి వస్తుందంటే అక్కడ ఎవరు కనపడతారు? ఇస్సాకు కనపడతారు. ఇస్సాకు ఇక్కడ యోసేపు మీద ఎలాగైతే వీళ్ళు ఏం చేశారో తన కనిన కళకు తాను చెప్పిన దానికి వాళ్ళు ఏం చేశారు? అసూయపడ్డారు. అక్కడేం జరిగిద్ది అని అంటే చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం
26వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను గైకొనవలెనని చెప్పాను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటు మనుషులు తన భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబకా చక్కనిది కనుక ఈ చోటు మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీల నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబకాతో సరసమాడటం కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్య, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పింది అని అడుగుగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటుందని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులు ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టు వాడవదు కదా. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందునని తన ప్రజలందరికి ఆజ్ఞాపింపగా, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప జన సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఏం పడారంట? అసూయపడిరి. ఎందుకు పడ్డారంట? ఆయన ఎలా వస్తుందంట? ఇస్సాకు అంచెలంచెలుగా క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చిందనమాట. ఒక వ్యక్తి అభివృద్ధి పొందుతూ ఉంటే ఎందుకు అసూయ? వాళ్ళకి అసూయ వచ్చింది. దేవుడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు కాబట్టి తాను అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఒక వ్యక్తి ఫలిస్తూ ఉంటే, ఒక వ్యక్తి ముందుకు వెళుతూ ఉంటే అసూయ అనేది రాకూడదండి. అసూయ చాలా ప్రమాదం. ఈ అసూయ వచ్చిన వారు ఎవరి మీదైతే వచ్చిందో వారే బహుగా ఏమైపోయారు? అభివృద్ధి చెందారు. ఎవరి మీద అయితే వచ్చిందో, ఇందాక యోసేపు మీద, తర్వాత ఇక్కడ ఇస్సాకు మీద, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎలా అభివృద్ధి చెందారంటే క్రమక్రమంగా అభివృద్ధి చెందారు. అసూయ ఉంటే అది చేస్తుందంటే పతనానికే దారి. ఒక వ్యక్తి మీద అసూయ రాకూడదు. ఆ రోజున కయ్యోనులో కూడా తమ్ముడు ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించిండు. నా అర్పణ ఎందుకు అంగీకరించలేదని తమ్ముడి మీద అసూయ పడ్డాడు. ఆ అసూయ పగ అయింది, పగ ద్వేషం అయింది, ద్వేషం కక్ష అయింది, కక్ష మరణానికి దారి తీసింది. అర్థమైందండి? అసూయ అలా పెట్టుకొని పడుకుంటే అది ఏమైపోతుందంటే ఈ దేహం అంతా విషమైపోతుంది, పాయిజన్ అయిపోతుంది. అందుకని దాన్ని మరణం అనేది ఉండకూడదు. అది కలిగించే ఆ దెయ్యం ఎవరనంటే అపవాదే. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా చెబుతాను విషయం. సామెతలు 7వ అధ్యాయం, సామెతలు 7వ అధ్యాయం 21వ వచనం. అది తన అధికమైన లాలన మాట చేత వారిని లోబర్చుకొనెను, తాను పలికిన ఇచ్చట మాటల చేత వారిని పీల్చుకొని పోవును. ఇక్కడ ఏంటిదేనండి? ఏం కనపడుతుందంటే ఇక్కడ జారత్సి అంటే వ్యభిచారం. ఇది చాలా ప్రమాదకరం. ఈ రోజున ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా కుటుంబాలు పతనమైపోతున్న విధానం దీని గురించి. ఒక వయసుతో పని లేదు. పిల్లల కానించి పెద్ద ఎవరస్తులు, వృద్ధులు మొత్తం అసలు దీనికి ఇదైపోతున్నారు.
ఎంత బానిస అయిపోతున్నారనంటే దీని గురించి బైబిల్ గ్రంథంలో ఏమనుంటుందో తెలుసండి. ఇది ఒక ఆలోచన కానీ ఇది చేసిన వారు కానీ వారి జీవితాలు సంతోషంగా లేవు. అర్థమవుతుందండి. దావీదు గారి జీవితంలో జరిగిన విషయం ఇదే. తాను అది వరకు ఎంతో ఆనందంగా ఉండవు. ఇది జరిగించిన వ్యభిచారంలో పడిన వాడు తాను జీవితము ఆనందంగా ఉండదు, సంతోషంగా ఉండదు. దావీదు గారి జీవితం ఆ తర్వాత తానులోని ఆనందాన్ని కోల్పోయింది. తర్వాత సంసోను ఎంత బలాఢ్యుడండి. సింహాన్ని కొదవ సింహం ఎదురుగా వస్తే చీని చేసింది. అంత బలాఢ్యుడు బలవంతా పోయింది. దేని వలన? స్త్రీ వలనే. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకా చూస్తే చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందండి. సొలొమోను తాను జ్ఞానిని ఇదైపోయాడు. బైబిల్ గ్రంథంలోని కొన్ని సందర్భాలు కొన్ని మాటలు ఉపయోగిస్తే అసలు ఈ లోకంలో కానీ బైబిల్లో కానీ ఎవరు లేరు. అర్థమవుతుందండి. దావీదు గారు ఎలాంటి ఆయన? దేవుడు చెప్పిన విషయం దేవుడు ఏమని చెప్పింది నా హృదయానుసారుడు అని చెప్పి. ఆ తర్వాత సంసోను గురించి ఏమని చెప్పారంటే బలాఢ్యుడు ఎవరు అంటే సంసోనే. జ్ఞాని ఎవరంటే సొలొమోను. ఇలాంటి వారు ఇందులో పడిపోయి ఏమైపోయారు? తన జ్ఞానాన్ని పోగొట్టుకున్నారు, తర్వాత తన బలాన్ని పోగొట్టుకున్నారు. చూశారండి. ఈ వ్యభిచారం అనేది చాలా ప్రమాదం. అది ఎలాంటిదేనంటే ఒక్కసారి ఆ ఎర్ర ఉచ్చులో పడితే ఉచ్చు నెట్టం. ఇప్పుడు ఏంటి అని అంటే ఫోన్ ఉండడం తప్పు కాదు, కానీ ఫోన్ మంచిదే, కానీ దాన్ని వాడే విధానం కావాలి. అర్థమవుతుందండి. ఆ వాడే విధానం పిల్లల కాడి నుంచి యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ లేని అన్నీ కూడా ఎక్కడికి వస్తున్నాయి అని అంటే ఆ ఫోన్లోకే వస్తున్నాయి. ఇది వరకు ఓ మూవీ చూడాలంటే ఎంతో దూరం వెళ్ళి చూసేవాడు, కానీ ఈ రోజున మొత్తం ఇందులోనే వచ్చేసి ఇలా ఫోన్లోని ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేయడం వలన, అలా చూడటం వలన అవే మనసులోకి వెళ్ళిపోయి అదే ఆలోచనతో మనిషి ఏం చేస్తాడో ఆలోచనలోకి వెళ్ళిపోయి హృదయంలోకి వెళ్ళిపోయి దాన్నే ఏం చేస్తున్నారంటే క్రియారూపకంగా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. వ్యభిచారం అనేది చాలా ప్రమాదకరం. ఇందులోని ఈ విషయం ఇక్కడ చెబుతున్న విషయం చూస్తే ఒక బైబిల్ గ్రంథంలో 33 సార్లు ఉంది. యోధపత్రిక తీయండి ఒకసారి. యోధపత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి. 7వ వచనం చూడండి. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాను వాటి చుట్టుపక్కల పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు పరాశరేయులు సారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. చూసారండి. ఒకనాడు ఏం జరిగిందంటే సొదొమ గొమొర్రా పట్టణం ఏమైపోయింది? అసలు ఎంత పాపం అనంటే ఎక్కడ నుంచి అంట? చిన్నల నుంచి పెద్దల వరకు మొత్తం కూడా లోతు. మొత్తం కూడా సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం కూడా కాలిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారితో ఏంటి అక్కడ లోతుగా ఉంది, మీరేంటి అబ్రహాం అంటున్నారు అనుకుంటున్నారా? ముందు దేవుడు చెప్పింది ఎవరికి? అబ్రహాం గారికి. అయ్యా ఎంతమంది కానించి? 100 మంది. 100 మంది కానించి 100 మంది ఉంటే అయ్యా కాపాడతారా? కాపాడతారు. అబ్బో వల్లగాల లేరు, ఒంటరే అనుకోండి. పోనీ 50 మంది కూడా లేరు, 20 మంది లేరు, 10 లేరు. అబ్రహాం నీకు వద్దులే, నీ ప్రయాస కాకు, నేను చూసుకుంటా. చుట్టూ కూడా తప్పుకోవడానికి ఇటు నుంచి వస్తే దేవుడు చేసే శిక్షణ ఎలా ఉంటుంది తెలుసండి? మనిషి వేస్తే ప్లాన్ వేస్తే తప్పించుకోవచ్చు. అర్థమైందండి. కానీ దేవుడే ప్లాన్ చేస్తే తప్పించుకోవడానికి ఉండదు. ఇక ఎటు నుంచి అంట? ఒక పక్క నుంచి కాదు, 4 మూలల నుంచి అగ్ని వచ్చింది.
పిల్లల నుంచి పెద్దల వరకు మొత్తం కూడా ఇదే ఆలోచన. అందుకని ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తాన్ని కూడా కాల్చేసి, ఇప్పటికి కూడా అక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలు అయినప్పటికి ఇప్పటికి గడ్డి కూడా మొలవదంట. అర్థమవుతుందండి? అంత భయంకరంగా ఉంటుంది. ఇలాంటి స్థితికి వెళ్ళిపోకూడదు. ఒక ఆలోచన నువ్వు ఏదన్నా కలిగి ఉంటే, ఒక చూపు ఆ రోజున శరీర సంబంధంగా చేస్తే ఆ రోజున శిక్ష వచ్చింది. కానీ దేవుడు జ్ఞానండి. ఈ రోజున మనుషులు శరీర ప్రకారంగా కాదు, అసలు చూస్తేనే ముందు వాడలో పాపం వెళ్ళిపోయిద్దని యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు. ఏమని? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు వ్యభిచారం చేసినట్టు అని చెప్పి, అసలు నువ్వు చూడొద్దు అని చెప్పి, అసలు చూస్తే ఏం జరిగిద్దంటే నువ్వు ఇక రకరకాల ఆలోచన ఏం చేస్తూ వెళ్ళిపో. ఇదివరకే చిన్న వయసులో టీవీలోని ఒకటి వచ్చేది, ఇప్పుడు ఆఫ్ చేశారండి. మీకు ఒక సందర్భం ఒకసారి చెప్పాను. ఏంటదంటే శక్తిమాన్ అని చిన్నప్పుడు వచ్చేది. అది ఏం చేశారండి, ఎందుకు ఆపారనంటే అట్రాక్షన్ గురించి చూసేదాన్ని బట్టి. అందుకు చెప్తున్న ఈ విషయం. ఏం చేసేవాడంటే ఈ పిల్లలు వెళ్ళి ఎక్కడన్నా అందులో ఎలా చూపించాడంటే ఎక్కడన్నా గుంటలో పడ్డా, లేకపోతే ఎక్కడన్నా అంటే దూకినా, చెరువులో దూకినా, వాగులో ఈట్లలో దూకితే వీళ్ళు పైన ఉన్న పిల్లలు ఏమో శక్తిమాన్ అంటే ఆయన వచ్చి వీళ్ళు ఏం చేసేవాడు, కాపాడేవాడు. అట్లే కాపాడుతారని ఈ పిల్లోడు ఏం చేసేవాడు అంటే పోయి ఈటిలలో దూకటం, పైనుంచి దూకటం, ఏ శక్తిమాన్ వచ్చి కాపాడతారని అలా చేస్తూ ఉంటే ఇలా పిల్లల ప్రాణాలు పోతున్నాయని ఏం చేశారు, ఆపేశారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు చెప్పానంటే ఈ రోజున ఫోన్లో చూసేవి కూడా అలాంటి విషయాలే. ఫోన్లోని ఇలా చూస్తారు, ఫోన్ తీసుకొని ఇలా ఏంటయ్యి ఇలా పైకి అంటా ఉంటారు, ఇలా అని. అందులోని 1-2 సార్లు నగ్నమైన ఫోటో వచ్చాయనుకోండి, అలాగే చూస్తారు. లేకపోతే ఈ రోజున ఏ రీల్స్ అని ప్రేమలు పెడుతున్నారుగా, ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల కానించి పెద్దల వరకు అందరూ ఈ రకరకాల మాటలు ఉపయోగించి రీల్స్ పెడుతూ ఉంటే అవే చూసి బయట వచ్చి కూడా అయ్యే చేస్తూ ఉన్నారు. 7వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి చదివే పిల్లలు భయంకరమైన స్థితికి వెళ్ళిపోతున్నారని అంటే కారణం ఏంటి? పిల్లల వాటిలలో ఏం చూస్తున్నారు? అవన్నీ కూడా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత యవనస్తులు జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండాలండి. సొదొమ గొమొర్రా పట్టణం అందుకే ఏమైపోయింది, మొత్తాన్ని కూడా కాల్చేసింది. వ్యభిచారం వలన భయంకరమైన స్థితి, చాలా ప్రమాదకరం. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, పాపపరుడు కానీ పాపము చేయబడి సూర్యుడు అస్తమించు వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు. ఏంటిదంట? పాపం, అపవాది కలిగించే విషయాల్లో ఇప్పుడు చెప్పబడింది అవన్నీ. తర్వాత అందులో ఇది ఒకటి, ఏంటది? కోపం. ఈ కోపం వలన చాలా ప్రమాదం. ఈ రోజున ఎక్కువగా వస్తున్న కోపం ఎవరికి వస్తున్నానంటే, దేవుడు అన్నీ ఎక్కువగా అమ్మా అంటే నేను ఉన్నట్టు చెప్పాలి. ఇది ఒక్కసారి ఇక్కడ ఒక్కసారే కాదు, చాలా ప్రాంతాలకు వెళ్ళింది. ఉన్నట్టు చెప్పాలి. ఎక్కువగా కోపం గురించి కానీ, లేకపోతే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువు తీసుకెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన ఎవరంటే అక్కడ ఉన్నది స్త్రీలు. ఆ స్త్రీలు ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భం చెబుతారు. ఏమనంటే, అమ్మలారా, నా నిమిత్తము కాదు మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడుముండి అని చెప్పారు. తల్లి తన బిడ్డనైనా మరిచింది తల్లి. వారైనా మరుస్తారు కానీ నేను మరవను. ఈ రోజున తల్లుడికి ఎలాంటి కోపం వస్తుందంటే విస్తారమైన కోపం వస్తుంది. ఎవరి మీద అంటే పిల్లల మీద విపరీతమైన కోపాలు చూపిస్తున్నారు తల్లులు. అర్థమవుతుందండి? ఈ సందర్భంలో మరి పురుషులు చూపించాలంటే వాళ్ళకే వచ్చింది. కానీ ఈ తల్లి చాలా మందిని అసలు
పుట్టే విషయం కూడా బెత్తం వాడమన్నారు కదా అని పిల్లల్ని ఎలా పడితే అలా కొడుతూ ఉన్నారు. అర్థమైందండి? పిల్లల్ని ఎక్కడ కొట్టాలో తెలుసండి? ఎక్కడ కొట్టాలి పిల్లలని? 7 నుంచి కింద కాళ్ళు చేతులు ఇవేనండి. అర్థమైందండి? చాలా మంది ఏడకొట్టడం లేకపోతే విసిరేయటం ఇలాంటివి చేస్తుంటారు. ఆ కోపంలోని ఏం చేస్తుంటారంటే రకరకాల బూతులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పిల్లల్ని జంతువుల పేర్లు పెట్టి తిట్టొచ్చండి. గాడిద అంటారు. వాడు గాడిద అయితే కన్నోళ్ళు ఎవరైతారు? ఒకసారి ఆలోచించండి. కుక్క అంటారు. అలా రకరకాల పేర్లు పెట్టి తిట్టకూడదండి. వాళ్ళు దేవుని బహుమానాలు. పిల్లల బహుమానాలండి. ఒక తండ్రి కారు కడుగుతున్నట్ట. కారే కాదే అంటే ఒక సందర్భం చెబుతున్నాను. వాహనం కడుగుతూ ఉంటే కారు కడుగుతూ ఉంటే ఈ కారు కడగటం అయిపోయిన తర్వాత మరి కడిగిన తర్వాత దాన్ని తుడిచి దాన్ని మరి బోర్డులు గట్ట అన్నీ చూసుకుంటారు. అవి చూసుకోవడానికి తండ్రి రేచి పక్కకి వెళ్ళిండు. ఈ పిల్లోడు వచ్చి దాని మీద తీసుకొని ఏదో ఒక బల్బం ఏదో ఒకటే తీసుకొని దాని మీద ఏం చేస్తుండో ఇట్లా గీస్తా ఉన్నట్ట. గీస్తా ఉంటే తండ్రి చూసి ఏంటో గీస్తున్నాడని పక్కన ఆ రాడ్ ఉంటే రేంజ్ దాన్ని తీసుకొని ఇసిరేసి అని ఇసిరేసి అది గిర్ర వెళ్ళి ఎడ తగిలింది. తగలటంతోనే పడిపోయిన పిల్లోని పరుగున తండ్రి ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ గారు పిల్లవాడు పడిపోయింది చూడండి అంటే ఏమైందని లోపల తీసుకెళ్ళి చూస్తే పిల్లవాడు ఏడండో లేదు, చనిపోయాడు. తర్వాత డాక్టర్ గారు బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏమైందంటే పిల్లోడు ఇంకేడో లేడయ్యా. ఏం జరిగిందంటే ఆ పిల్లవాడిని కారు కడిగిన తర్వాత అక్కడ ఏదో రాస్తాడో అందుకని చేతిలో ఉన్న రాడ్డు ఇసిరేసిన తగిలిందండి. నీ చేతులారా నీ పిల్లవాడిని నువ్వే చంపుకో. పాపం చూశారండి? పాపం, క్షణికమైన కోపం నా కుమారుణ్ణి బలి తీసుకుంది. పాపం చాలా ప్రమాదం. అందుకనే కోపపడుడు కానీ పాపం చేయకుండా. కోపం కూడా సూర్యుడు అస్తమించు వరకే ఉండాలని గ్రంథంలో ఉంది. ఆ తర్వాత తండ్రి వెళ్ళి ఆ కారు దగ్గర ఏమి రాసిందో కుమారుడని చూస్తే మై డాడీ గుడ్, మా డాడీ మై హీరో, డాడీ హీరో అని రాసింది. అది చూసి విలవిలా లాడిపోయాడు. ఆడినా ఏడ్చినా ఇంకొచ్చి వద్దరా. అర్థమైందండి? కోపం చాలా ప్రమాదం. పెద్దలైనా తల్లులైనా ఎవరైనా తండ్రులైనా చేతిలో ఏదుంటే అది పెట్టి ఇసరమాకండి. అర్థమవుతుందండి? చాలా ప్రమాదం. దేవుడు బహుమానాన్ని ఇచ్చిండు. వాడు నువ్వు కొడితే మరలా నిన్ను తిరిగి ఏదన్నా అనడం కానీ కొట్టడం కానీ వాళ్ళు చేయరు. భయం చెప్పాలి కానీ అది ఏ సందర్భంలో చెప్పాలి, ఎలా చెప్పాలి అవి తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే కోపం. ఈ కోపం ఒకనాడు ఎవరిలో వచ్చిందనంటే తన తమ్ముడి మీద వచ్చిన కోపం. కయ్యోనికి ఎవరి మీద వచ్చింది? తమ్ముడి మీద కోపం వచ్చింది. ఆ కోపంలోనే ఏం జరిగింది? తమ్ముడిని హత్య చేసింది. అందుకని కోపం చాలా ప్రమాదం. ఇది ఎవరు కలిగిస్తారనంటే అపవాది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కోపం చాలా ప్రమాదం. అందుకని ఒక వ్యక్తిలో కోపం అనేది ఉండకూడదు. దాన్ని అసలు నివాసం చేయకూడదు. అర్థమవుతుందండి? తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా చెప్తున్న విషయం చూడండి. ఇంక 2 విషయాలు చూసి ముగించుకున్న. సామెతలు 23వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. నీవు ఏలికతో భోజనము చేయి కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నీవు తిండి వద్దువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. దేన్నంటే ఇది తిండి. నువ్వు తిండిపోతువైన వెడల గొంతుకు ఏం పెట్టుకోవాలంట? ఆ విషయం 21వ వచనం చూడండి. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చిప్పు గుడ్డలు ధరించుటకు కారణమగును. తిండి ఇది కూడా అపవాది కలిగించేది. అర్థమవుతుందండి? చూసిందల్లా బయటికి వెళ్తే చూసిందల్లా తినడం,
బయట ఫుడ్ అవన్నీ తినడం, మరలా నైట్ వచ్చేసి ఏంటది అరగలేదంట. అర్థమైందండి? తినొచ్చు కానీ మీ ఇతిమీరి కాదు, నీకు ఉన్న దాంట్లోనే నువ్వు అర్థమవుతుందండి తెచ్చుకోవాలి. అందుకని ఇక్కడ చెబుతున్నారు, నువ్వు తిండిపోతు అయిన వెడల నీ గొంతుకు ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకొనుము. నీకు వచ్చిన దాంట్లోనే నువ్వు విస్తారంగా తినడం గురించే నువ్వు పెట్టుకుంటే మరి ఇక ఒకేసారి ఏదన్నా ఒక అవసరం ఏదన్నా వచ్చిందనుకోండి, ఏంటి పరిస్థితి? అర్థమైందండి? ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథం. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా ఏమని చెబుతూ ఉన్నారో చివరిగా చూడండి. తిమోతి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం తీసారండి. 9-10 వచనాలు చూడండి. ధనవంతులకటకు అపేక్షించువారు శోధనలోను గురిలోను అవివేక యుక్తములను హానికరములనై అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకొని. ఏంటిదంటిది? ధనాశ. చదవబడిన దాంట్లోనే కనబడుతుంది. ఈ ధనం మీద ఆశ ఏం చేస్తుందంటే దేవుని నుండి నిన్ను ఏం చేస్తుంది? దూరం చేస్తుంది, విశ్వాసం లేకుండా చేస్తుంది. ధనవంతులగుటకు వారు, అక్కడ 9వ వచనంలో ధనవంతులగుటకు అపేక్షించు వారు ఎందులో పడతారంట? శోధనలోను గురిలోను అవివేక యుక్తములు హానికరమైన అనేక దురాశంలో పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అర్థమైందండి? ఈ ధనాపేక్ష కనుక ధనాశతోని నువ్వు గన జీవిస్తే అనేకమైన శోధనలో పడిపోతావు. ఆ తర్వాత విశ్వాసం నుండి నువ్వు తొలగిపోతావని గ్రంథం చెబుతుంది. ఒక్కొక్క దాని విషయం ఒక్కొక్క అంశం అయింది. దాన్ని వివరించి చెప్పుకుంటూ వెళితే మనకి ఇది ఆరాధన కాబట్టి ఎంత సమయం. అందుకని గ్రంథంలో మీరు ప్రతి ఒక్కటి కూడా చదివితే అవి ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుస్తుంది. విశ్వాసం నుండి తొలగిపోకూడదండి. ఎవరి వైపు చూడాలని అంటే నువ్వు ధనం వైపు కాదు. అర్థమైందండి? విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుతూ ఓపికతో ఏం చేయాలంట? పందెములో పరిగెత్తాలి అని చెబుతున్నారు. విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని మాట వినేవారిగా ఉండాలి. ఈ రోజున దేవుడు ఈరోజు ఏంటి ఎప్పుడో చెప్పారండి. దేవుడు సృష్టిలో చేసిన ప్రతి ఒక్కడి కూడా ఇది ఇలా చేయండి, ఇలా చేయంటే ప్రతి ఒక్కడే కూడా దేవుని మాట విన్నాయి. కానీ ఈ రోజున మానవుడు మాత్రం నరులు వినట్లేదు. ఒక్కొక్క సందర్భాల్లో చూడండి, పేతురు గారి విషయాలు నువ్వు నన్ను ఎరగమని 3 సార్లు బొంకటతోనే కోడి కూసిద్దంటంతోనే కూసింది. తర్వాత ఏరియాకి ఆహారం తీసుకెళ్ళమంటే కాకుని తీసుకెళ్ళి యోనాని మింగేటప్పుడు చేప కాంట్రిస్తే ఆ చేప వెళ్ళి మింగేసి. ఇంకా చాలా సందర్భంలో తర్వాత గాడిద విషయాల్లో కానీ ఈ గాడిద మాట్లాడి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట వింటున్నాయి. కానీ నరుడు వినట్లేదు. అవి దేవుని మాట ఎలాగైతే వింటున్నాయో నరుడు కూడా వాటికన్నా ఎక్కువ జ్ఞానం నరునికి ఇచ్చింది. దేవుని మాట వినాలి, ఆయన స్వరం వినాలి. ఒక రోజున మన సందర్భం జరిగిన విషయం మీకు చెబుతాను. అంటే జంతువులో కూడా ఎంత విధంగా ఉంటాయి అనేది మాట కనిపెడితే మాట వింటాయి అనే విషయాన్ని మీకు ఒక సందర్భంలో చెప్పాలని అంటే, మన బుధవారం క్లాసు చూసుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నానండి. వెళ్ళేటప్పుడు సమయం వీర్రాపురం అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది. అయ్యేసరికి ఇక్కడ కమటూరు నుంచి వెళ్తూ ఉంటే కుక్కలో ఒక ఆయన ముందెళ్తూ ఉంటే కుక్క పిల్ల చేసిందండి. మాకు అసలు ఎంత కోపంతో ఉంటాయేనండి, అవి అలా ఆపేసినాయి అన్నమాట.
చుట్టూ అతన్ని. నేను ఆ దారి ఎలా ఉంటుంది మీరు చూశారు కదా, పొడుగ్గా ఉండేది. అంత దూరం నుంచి చూడంగానే మనకి ఎటక్కే అసలు అవతారం ఎలా మన అంటే మన డ్రెస్ ఎలా ఉంది, కోటు, హెల్మెట్, కచీబు ఇవన్నీ కట్టుకొని పోతాను, ఇది ఖచ్చితంగా అటాక్ చేస్తాయి అనుకోండి. అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు నాకు నన్ను అటాక్ చేస్తాయని భయమేమో కానీ ముందు ఆయన చుట్టుముట్టినాయి కదా అని నేనేం చేశానంటే అలా దగ్గరికి వెళ్ళి హాయ్ అన్న అనేసరికండి అవి ఆ మాట విని మొత్తం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. నాకు ఆశ్చర్యంగా కలిగింది. అసలు మొత్తం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాయండి. ఆ తర్వాత అతన్ని వెనకుంటే మళ్ళీ అమ్మడి పడతాయని మీరు ముందు పాడారు. అలా ముందుకు వచ్చిన తర్వాత అక్కడ టీఆర్ఓ వారిన వాడు టర్నింగ్ ఉంది చూసారా, వాళ్ళు వచ్చారు కదా మీరు, ఆ టర్నింగ్ కాడ పొలం 2 ఉన్నాయి. అవి ప్రతిరోజు కూడా నైట్ 11, 12 అయితే ఆ రోడ్డున ఎవరు వెళ్ళే పని లేదు. ఇక ఎంత అటాక్ చేస్తాయి అంటే వాళ్ళ అమ్మ ఆ కుక్క చనిపోయింది, వాళ్ళ అమ్మ ఎలాగంటే అసలు మనిషిని కింద పడేసేంత వరకు అటాక్ ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇవి కూడా అలాగే చేస్తూ ఉంటాయి. అందరూ నైట్ టైంలో ఎవరైనా మెరుపుకుంటూ అరవటమే. అలాంటి ఆ 2 అక్కడ ఉండి ఈయన ఎప్పుడైతే ముందు వెళ్ళిండో ఎమ్మడి పడేసరికి ఇక ఇవి నా మాట కూడా ఏనో ఎందుకని ఇదిగా ఉన్నాయనని అని అనుకున్నాను. కానీ గద్దించేసరికి ఆగుండి అనేసరికి టక్కన ఆగిపోయినాయి. అది ఆగిపోయేసరికి ఆయన ముందు నేను ఇట్లా వెనకెళ్ళేసరికి ఆగుండి అనేసరికి అట్ట వెనక మళ్ళీ 2 కూడా అట్లా కూర్చొని అట్ట ఆగిపోయింది. అప్పుడు ఎమ్మట ఆయన దిగి నీదే ఊరు అన్న, నా ఈ ఊరే కానీ మీరు ఎక్కడి నుంచి కానీ తొందరగా వెళ్ళకపోతే ఎమ్మట పడిపోతాయి అని చెప్పి ఆయన ఎప్పుడైతే అలా బండి ఎక్కి ఆయన వెళ్ళిండు, నేను ఇటు తిరిగి ఇటు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి బండి ఆడ పెట్టి అక్కడ నుంచి చూస్తే ఆ రోడ్డు మీద రోడ్డు అలా కనపడింది. ఆ కుక్కలు ఏం చేసినా తెలుసండి, నేను ఎప్పుడైతే ఇలాగ వచ్చానో అవి ఆయన అట్ట వెళ్ళిపోయిండు, ఆయన వెళ్తుండా లేదా ఆయన ఎక్కడ ఉండాలని ఆ రోడ్డు చివరి వరకు చూసి మళ్ళీ వెనకొచ్చింది. చూశారండి. ఎందుకు చెప్పానంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే అక్కడ నేను ప్రతిదినం అవి నా మాట ఏం చేస్తానే, బండిని చూస్తానే, నన్ను చూస్తానే, తర్వాత మాట వింటాను. మాట విని ఆ వింటున్న మాట వెంటనే ఆగుండి అంటంతోనే ఆగిపోయింది. చూశారండి ఎంత అదేనంటారు విశ్వాసం అంటారు కదా. చూశారండి ఒక మాట మాత్రం అక్కడ మాట మాట్లాడితే అది ఆగిపోయింది. అది ఒకటే దేవుడు నా పట్ల ఉన్న దేవుని కృప. రెండో విషయం ఏంటంటే అవి కలిగి ఉన్నది విశ్వాసం. అర్థమవుతుందండి. ఏ విధంగా దేవుని పట్ల మనిషి ఏం కలిగి ఉండాలని అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎన్ని సందర్భాల్లో ఎన్ని విషయాల్లో దేవుడు కాపాడారండి, మనల్ని ఎన్ని సందర్భాల్లో దేవుడు కాపాడుతున్నారు. మరి ఆయన పట్ల మనం ఎంత విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన విషయాల్లో ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం గ్రంథంలో నుంచి నేర్చుకున్న విషయాలు ఎన్ని విషయాలండి? 7 విషయాలు. ఒకటి ఏంటండి, మొట్టమొదటిగా సోమరితనం, 2 గర్వం, తర్వాత ఇంకా 8 విషయాలు అసూయ, వ్యభిచారం, కోపం, తిండిపోతనం, ధనాపేక్ష, అర్థమైందండి. ఇవి ఎవరు కలిగించారంటే అపవాది. ఇందులోని ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన ఒక 3 విషయాలు ఉన్నాయి. ఏంటి అవి? ఈ లోకంలో దేవుని యొద్ద నుంచి వచ్చినవి కాదు. ఏంటవి చెప్పండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అవి తండ్రి వలన పుట్టినవి కావు. అందుకని ప్రతి ఒక్కటి కూడా ఏదైతే అపవాది కలిగిస్తున్నాడో దానికి ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి, దాన్ని ఒత్తుకోకూడదు. అదే ఆ విషయమే చెప్తారు కదా అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు అక్కడి నుంచి చదువుకుంటూ వస్తే చెబుతూ ఉంటారు. అర్థమైందంటే అందుకని ఏవి రమ్యమైనయో, ఏవి ఖ్యాతి గలవో ఇవన్నీ కూడా వాటిని ఏం చేయాలంట? పరీక్షించి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి
మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.